ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. అవి 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి పదవిని జనసేనకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికైన సభ్యులలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ నెల 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఇక చీఫ్ విప్ పదవి మరో సీనియర్ నేత ధూళిపాల నరేంద్రను వరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరగనుంది. మరి దీని డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సీట్లు సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన టీడీపీకి అసెంబ్లీ సమావేశాలు నడిపేందుకు నిర్ణయించింది టీడీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అవి ఆ 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు 5 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే ముఖ్యంగా ఎమ్మెల్యేలలో సీనియర్ శాసనసభ్యులైన అయ్యన్న పాత్రుని ఆ శాసనసభ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే ఆయనకి దీనికి తగ్గట్లు కూడా సమాచారం అందించారు సీఎం పేషి నుంచి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు శాసనసభ్యులు టీడీపీ తరఫున గెలుపొందిన శాసనసభ్యుల్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు చింతకాయల అయ్యన్న పాత్రుడు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి అధిష్టానం స్పీకర్ గా ఉంచాలని చెప్పి నిర్ణయించింది. అలాగే ఉపసభాపతి పదవిని మాత్రం జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తా ఉంది. ఆ జనసేనకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఇస్తే జనసేనకు కూడా గౌరవం ఇచ్చినట్టుంటదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు జనసేనకు ఆ డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే ఎన్నికైన సభ్యుల్లో సీనియారిటీ పరంగా చూసుకుంటే అయ్యన్న పాత్రుడితో పాటు ఉపసభాపతి కూడా జనసేనకు ఇచ్చేటట్టున్నారు. అయితే మరొక సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరికి మాత్రం ప్రోటెం స్పీకర్ గా వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ కూడా చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా గత 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు, అలాగే బుచ్చయ్య చౌదరి, నరేంద్ర వీళ్ళందరితో కూడా సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వీళ్ళందరితో కూడా 1-to-1 విడిగా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే వారికి ఈ పదవులు కూడా కేటాయించినట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైసీపీ పార్టీదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పార్టీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా 11 మంది ఎమ్మెల్యేలని ఎక్కడ కూర్చోబెడతారనేది సమస్యగా మారింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎక్కడ ఉంచుతారు, ఎక్కడ కూర్చోబెడతారు, ఆయనతో పాటు మిగతా ఎమ్మెల్యేలను ఎక్కడ ఉంచుతారు అనేది కూడా సంశయాత్మకంగా మారింది. దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి సీటు గురించి కూడా గత వారం రోజుల నుంచి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి సీట్ ఎక్కడ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దాదాపుగా 161 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి తరఫున గెలుపొందిన నేపథ్యంలో అసెంబ్లీ మొత్తం కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోనే నిండిపోతుండగా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంచుతారు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ఉంచుతారనే దాని మీదే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది సౌమ్య. అయితే మొత్తానికైతే 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఉంది. మంత్రివర్గ సమావేశం అనంతరం కూడా ఆ మంత్రివర్గ సమావేశంలో ఏవే బిల్లులు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు, ఎందు నిమిత్తం ప్రవేశపెట్టాలనుకుంటున్నారని చర్చ జరిపి, అలాగే వైసీపీకి సంబంధించి ఏదైతే ప్రధానంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి బిల్లు రద్దు చేసిన నేపథ్యంలో అది చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా వైసీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలో పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశాలు ఉన్నాయి కూడా ఈ ల్యాండ్ యాక్ట్ మీద. దీనికి సంబంధించి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరెవరు మాట్లాడాలి ఏదనే దాన్ని కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించనున్నారు సౌమ్య. నాగేశ్వరరావు, అయితే ఉపసభాపతి పదవి జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జనసేనలో ఎవరికి గుడ్ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ పరంగా గానీ, సీనియారిటీ పరంగా గానీ ఎవరికి ఈ అవకాశం దక్కచ్చు? జనసేన పార్టీ తరఫున డిప్యూటీ స్పీకర్ పదవి అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలే మెండుగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా సీఎం కేసీ గాని అలాగే లోకేష్ గాని చర్చించినట్టు తెలుస్తా ఉంది. ముగ్గురు పేర్లు ప్రధానంగా వినపడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలనేది అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ కే బాధ్యత అప్పచెప్పేశారు. పవన్ కళ్యాణ్ సూచించిన వారికే డిప్యూటీ పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అగ్రెసివ్ గా సభాపతిలోని ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని కట్టడి చేసి వాళ్ళతో గట్టిగా మాట్లాడగలిగే కెపాసిటీ ఎవరికి ఉందా అని చూసి వారికే ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తానికైతే ముగ్గురు పేర్లు ప్రధానంగా వినపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎవరికైతే సూచిస్తారో వాళ్ళకే డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.